నమస్తే అండి, మీ సతీష్. భక్తుల కొంగు బంగారం కోరిన కోరికలు తీరుస్తారు అని కోట్లాది మంది విశ్వసించే రెండు ఆలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయాల విశిష్టత, ప్రత్యేకత తెలుసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యంతో పాటు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. మొదటిది, ఆంధ్రప్రదేశ్లోని ఒక ఆలయం గురించి భక్తులు ఎంతో విశ్వాసంతో చెబుతున్న విషయం మీకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి జరిగే నిత్య కళ్యాణంలో పాల్గొంటే వివాహ ఆటంకాలు తొలగి త్వరలోనే పెళ్లి జరుగుతుందని వేలాది మంది భక్తులు నమ్ముతారు. పెళ్లి కావడం ఆలస్యం అవుతుందని, ఎన్నో సంబంధాలు వచ్చినా సెట్ కావట్లేదని, ఏదో ఒక ఆటంకంతో పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతున్నాయని, జాతకాలు చూపించారు, పూజలు చేశారు, దోష పరిహారాలు చేశారు, అయినా మంచి సంబంధం కుదరట్లేదు, వివాహం జరగట్లేదు అని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయానికి వెళ్తే కొద్ది రోజుల్లోనే శుభగడియలు వస్తాయని, పెళ్లి జరుగుతుందని చాలా మంది భక్తుల విశ్వాసం. ఆ ఆలయమే ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మురమల్ల అనే ప్రశాంతమైన గ్రామంలో భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం శైవ క్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎందుకంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, ప్రతిరోజు స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అందుకే ఈ క్షేత్రాన్ని నిత్య కళ్యాణ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకు ఇక్కడే నిత్య కళ్యాణం చేస్తారు అని అంటే, పురాణాలు ఏం చెబుతున్నాయంటే, దక్ష యజ్ఞం ధ్వంసం చేసిన తర్వాత వీరభద్రస్వామి ఉగ్ర రూపంలో ఉన్నారని చెబుతారు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారిని వివాహం చేసుకోవడంతో ఆ ఉగ్రత్వం శాంతించిందని విశ్వాసం. ఆ దివ్య వివాహాన్ని స్మరించుకుంటూ ఈ ఆలయంలో నేటికి ప్రతిరోజు వీరేశ్వర స్వామి, భద్రకాళి అమ్మవారికి అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు. అందుకే ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో చాలా మంది ఒకే ఒక కోరికతో వస్తారు. మా పిల్లలకు పెళ్లి త్వరగా జరగాలి, లేదా నా పెళ్లి త్వరగా జరగాలి అంటూ వచ్చే అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ తల్లిదండ్రులైనా కోరుకునేది ఒక్కటే. పెళ్లి కాని యువతీ యువకులు స్వామివారి నిత్య కళ్యాణంలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ స్థానికుల విశ్వాసం ప్రకారం అలా చేసిన తర్వాత వివాహంలో ఉన్న ఆటంకాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి త్వరలోనే శుభవార్త వింటారని అంటారు. ఇలాంటి అనుభవాలు తమకు ఎదురయ్యాయని ఎంతో మంది భక్తులు చెబుతూ ఉంటారు. అది భక్తుల విశ్వాసం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిత్య కళ్యాణం దివ్య కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా స్వామివారికి ధూపసేవ చేస్తారు. ఆ తర్వాత నంది వాహనంపై లేదా పల్లకిలో గ్రామోత్సవంగా స్వామివారిని తీసుకొస్తారు. ఈ మృదంగం, తాళాలు, శృతి, వేద మంత్రాల నడుమ ఆలయం మొత్తం భక్తి రసంతో నిండిపోతుంది. ఆ తర్వాత విఘ్నేశ్వర స్వామి పూజ, పుణ్యాహ వాచనం, కంకణధారణ, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు అన్నీ నిజమైన వివాహంలాగే నిర్వహిస్తారు. చివరగా పుష్పోత్సవం, పవలింపు సేవతో కళ్యాణం ముగుస్తుంది. ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొనాలంటే ఆలయంలో నిర్ణయించిన సేవా రుసుం చెల్లించి ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆలయానికి సంబంధించి మరో చారిత్రక ప్రచారం కూడా ఏంటంటే, ఒక విశేష గాథ కూడా వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, నిజాం పాలనలో సంబన్న, రామన్న అనే 2 భక్తులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును స్వామివారి నిత్య కళ్యాణ సేవకు ఖర్చు చేసేశారంట. ఆ విషయం తెలిసిన నవాబు వాళ్ళని ఖైదు చేసి కొరడాలతో శిక్షించమని ఆదేశించారని చెబుతారు. కానీ ఆ కొరడా దెబ్బలు భక్తులకు కాకుండా నవాబుకే తగిలాయని ఆలయ స్థల పురాణం చెబుతోంది. ఈ ఘటన తర్వాత స్వామివారి మహిమను నవాబు కూడా అంగీకరించాడని స్థానికులైతే చెబుతారు. అట్లాగే మరో ప్రచారం కూడా ఏంటంటే, గతంలో గోదావరి నది వరదల కారణంగా పురాతన ఆలయం ధ్వంసమైందని చెబుతారు. అప్పుడు కొమరగిరి ప్రాంతానికి చెందిన శరభరాజుకు స్వామివారు కలలో కనిపించి, నన్ను వెలికి తీసి మళ్ళీ ఆలయాన్ని నిర్మించు అని ఆదేశించారంట. ఆ తర్వాత నదిలో ఉన్న శివలింగాన్ని తీసుకెళ్తుండగా ఈ మరమల్ల గ్రామానికి చేరుకున్న వెంటనే ఆ శివలింగం ఒక్కసారిగా ఎంతో బరువుగా మారిపోయిందంట. ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేదంట. దానిని స్వామివారి సంకల్పంగా భావించి అక్కడే కొత్త ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. అదే నేటి మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం. ఇన్ని విశిష్టతలు ఉండడం వల్లే మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్లో అత్యంత విశిష్టమైన శైవక్షేత్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి. మీలో ఎవరైనా ఈ ఆలయానికి ఇప్పటికే వెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా మీ అనుభవాలు ఏంటి, మీ అనుభూతి ఏంటని కామెంట్ చేయండి. వీడియోకి ఇంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. ఇక శ్రీరంగం ఆలయం రహస్యాలు శాస్త్రవేత్తలకే సవాల్ చేస్తున్న అద్భుతాల గురించి వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. శ్రీరంగం ఆలయంలో ప్రతి 6 నెలలకు ఒకసారి దేవుడికి కొత్త పాదరక్షలు సమర్పిస్తారు. కానీ 6 నెలల తర్వాత వాటిని చూసేసరికి అవి నిజంగానే ఎవరో వేసుకుని నడిచినట్లుగా అరిగిపోయి ఉంటాయి. ఇంకో అద్భుతం ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం ఉంచిన వరి కంకులు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. ఇంకా 900 సంవత్సరాల క్రితం
పరమవదించిన ఒక మహానుభావుడి భౌతిక కాయం ఇప్పటికీ ఆలయంలో దర్శనమిస్తుందని అంటారు. ఇవి కేవలం కథలు కాదు, దక్షిణ భారతదేశంలో అత్యంత పురాతనమైన అత్యంత విశిష్టమైన శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించిన విశ్వాసాలు. అసలు ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఎప్పుడైనా ఇదివరకు ఈ ఆలయానికి వెళ్ళుంటే కామెంట్ చేయండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడులోని తిరుచారపల్లి సమీపంలో ఉన్న శ్రీరంగం భూలోక వైకుంఠమేనని భక్తులు విశ్వసిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఇదొకటి. దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాకారాలు 21 గోపురాల మధ్యలో ఆదిశేషుడిపై శయనిస్తున్న శ్రీరంగనాథ స్వామి. ఈ కారణంగానే దీనిని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. కానీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని చరిత్ర మాత్రమే కాదు, దానిలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన విశేషాలు. అది నెంబర్ 1 రహస్యం ఏంటంటే అరిగిపోయే పాదరక్షలు. శ్రీరంగంలో స్వామివారికి ప్రత్యేకంగా పాదరక్షలను సమర్పిస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వాటిని మార్చడం ఆనవాయితీ. అయితే ఆ పాత పాదరక్షలను తీసినప్పుడు అవి సహజంగానే అరిగిపోయి కనిపిస్తాయని ఆలయ సంప్రదాయం చెబుతా ఉంది. దీనిపై భక్తుల విశ్వాసం ఏంటంటే ప్రతి రాత్రి రంగనాథుడు ఆలయ ప్రాంగణంలో సంచరిస్తారని, అందుకే చెప్పులు అరిగిపోతాయని ఇది పూర్తిగా ఆలయ విశ్వాసంగా భక్తులైతే భావిస్తూ ఉంటారు. ఇంకా రహస్యం 2 ఏమంటే 1000 ఏళ్ల వరికంకులు ఆలయంలోనే చక్రతాల్వార్ సన్నిధిలో 1000 సంవత్సరాల నాటి వరికంకులు ఇంకా ఉన్నాయని చెబుతారు. భక్తుల నమ్మకం ప్రకారం అవి ఎప్పటికీ జీవంతో ఉన్నట్లుగా పెరుగుతూనే ఉంటాయని అంటారు. ఇది ఎలా సాధ్యమవుతుందో శాస్త్రీయంగా నిర్ధారించలేదు. ఈ విశేషాన్ని చూసేందుకు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇక రహస్యం 3 ఏమంటే శ్రీ రామానుజాచార్యుల సన్నిధి. సుమారు 900 సంవత్సరాల క్రితం పరమవదించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయన భౌతిక కాయాన్ని దహనం చేయకుండా ప్రత్యేక పద్ధతులతో భద్రపరిచారు. నేటికి భక్తులు అక్కడ ఆయనను దర్శిస్తారు. అయితే దీని సంరక్షణ ఎలా జరుగుతుందనే విషయంపై పలు అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కానీ అసలు రహస్యం ఏంటంటే ఇంతవరకు బయట పడలా. ఇక 4th సీక్రెట్ ఏంటంటే ధన్వంతరి ఆలయం. శ్రీరంగంలో ధన్వంతరి స్వామికి ప్రత్యేక ఆలయం ఉండడం, ప్రతిరోజు సాయంత్రం రంగనాథ స్వామికి సుక్కువెన్ని అనే ఔషధ గుణాలు కలిగిన నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ విశ్వాసం ప్రకారం రంగనాథుని ఆరోగ్యం కోసం ఈ ధన్వంతరి స్వయంగా ఈ ఔషధాన్ని సమర్పిస్తారని చెబుతారు. ఇక 5వ రహస్యం ఏంటంటే రాతి చెట్టు. ఆలయంలోని రంగ విలాస మండపంలో రాతితో చెక్కిన ఒక పంజా చెట్టు ఉంటుంది. ఆ చెట్టును పూజించి పైకి చూసినప్పుడు అది కదులుతున్నట్లుగా కనిపిస్తుందని చెబుతారు. అది కాంతి కోణాల ప్రభావమా లేదా దైవ మహిమ అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇంతవరకు దొరకల. పురాణాల ప్రకారం ఈ రంగనాథ స్వామి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీరాముడే పూజించారని చెబుతారు. లంకా విజయం తర్వాత విభీషణుడికి బహుమతిగా ఇచ్చాడంట. అయితే విభీషణుడు ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునే సమయంలో విగ్రహం ఎక్కడే స్థిరపడిపోయిందని, అప్పటి నుంచి శ్రీరంగం పుణ్యక్షేత్రంగా మారిందనేది కథనం. శ్రీరంగం రాజగోపురం 236 అడుగుల ఎత్తుతో ఆసియాలోనే ఎత్తైన ఆలయ గోపురాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఏటా 250కి పైగా ఉత్సవాలు, వేలాది మంది అర్చకులు, సేవకులు, లక్షలాది మంది భక్తులతో ఈ ఆలయం ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో ఇంతవరకు నేను చెప్పిన రహస్యాలన్నీ కూడా ఎంతవరకు శాస్త్రానికి పూర్తిగా అర్థం కాని విషయాలా, లేక భక్తి సంప్రదాయాలతో ముడిపడిన విశ్వాసాలా? దానికి సమాధానం ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ ఒక విషయం మాత్రం నిజం, శ్రీరంగం కేవలం ఒక ఆలయం కాదు, లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రానికి, 1000 ఏళ్ల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. ఆధ్యాత్మికత, శిల్పకళ ఎన్నో విశ్వాసాలకు ప్రతీక. అందుకే దీనిని భక్తులు ప్రేమగా భూలోక వైకుంఠం అని పిలుస్తారు. మీరు శ్రీరంగం ఆలయానికి వెళ్ళే అవకాశం వస్తే ఈ విశేషాలను గమనించండి. మీ అనుభవాన్ని కూడా కామెంట్తో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాలు, చరిత్రలోని ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.